వాట్ అబౌట్ సర్టిఫికేషన్స్? ఏంటండి? సర్టిఫికేషన్స్ ఏమైనా చేయాలా లైక్ అడిషనల్‌గా? అవసరం లేదు. ఇప్పుడు ప్రెజెంట్ మన జాబ్ జాయిన్ అవ్వడానికి సర్టిఫికేషన్స్ ఏం అవసరం లేదు. వీ కెన్ గెట్. ఇట్స్ నాట్ అ మ్యాండేటరీ. ఓకే. ఇప్పుడు అంటే ఎప్పుడు సార్ సర్టిఫికేట్ తీసుకోవాల్సింది? మీకు ఎప్పుడు అవసరం లేదండి. నేను ఇప్పుడు త్రూఅవుట్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు సర్టిఫికేట్ మ్యాండేటరీగా చేయమని ఏ కంపెనీ వాళ్ళు అడగలేదు. 1-2 కంపెనీ వాళ్ళు అడిగారు. బట్ ఐ డిడ్ ఓన్లీ 2 సర్టిఫికేషన్స్. సో యూ కెన్ డూ ఆఫ్టర్ యూ గెటింగ్ ద 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సర్టిఫికేట్ చేస్తే ఏంటంటే మీకు ప్రొఫైల్ వెయిటేజ్ పెరుగుతుంది. ఓకే. సార్ ప్రొడక్ట్స్ ఇవి మనకి మోస్ట్లీ ఫారిన్ ప్రొడక్ట్స్ వస్తాయి కదా సార్ వర్క్ చేసేదానికి రియల్ టైంలో. మరి ఇండియన్ ప్రొడక్ట్స్ ఆర్ వెరీ లెస్ విత్ సిఆర్. ఏంటండి ప్రొడక్ట్స్? రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఫారిన్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు. ప్రాజెక్ట్స్ ఎస్ సార్. ప్రాజెక్ట్స్ ఫారిన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఈ టూల్ మీద ఎక్కువగా. అవును సార్, మాకు మొత్తం క్లయింట్ వచ్చేసి యుఎస్, కెనడా. Yes, so we'll get clients from foreign countries only. అండ్ ఇంకో క్వశ్చన్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ వేస్తే మనం ఇప్పుడు ఇంతవరకు చేసింది ఫార్మ్స్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ అవును కదా సార్, మనం శాంపిల్స్ చూసింది కానీ ప్రాక్టీస్ చేసింది కానీ. బట్ ఇఫ్ ఐ వాంట్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్, ఈస్ దట్ పాసిబుల్ విత్ సిఆర్ఎం? ఎస్ అండి, మనకి డేటా ఆర్కిటెక్ట్ అనేది ఇంపార్టెంట్. ఆర్కిటెక్ట్ ఎలా చేస్తాం అనేది అది బేస్ చేసుకునే ఉంటుంది డేటా స్ట్రక్చర్ అనేది. ఇఫ్ యూఆర్ ప్రాపర్లీ డిజైనింగ్, బట్ సేమ్ వేలో 100% రాకపోవచ్చు. మనకి యూఐ డిఫరెంట్ యూఐ ఉంటుంది. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ సేమ్ కైండ్ ఆఫ్ యూఐ. ఫంక్షనాలిటీ సేమ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, బట్ వీ డూ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూఐ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సెక్యూరిటీ రోల్స్ చేశారా మీకు ఇచ్చిన ఎక్సెల్? మీరు అది సెక్యూరిటీ రోల్ కోర్ కాన్సెప్ట్ అర్థం అవుతేనే మీరు సర్వే అవ్వగలుగుతారు. ఏదైనా సెక్యూరిటీ రిలేటెడ్ టాస్క్లు వస్తాయి మీకు ప్రాజెక్ట్లో. మీకు ఇంటర్వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ రాకపోవచ్చు. మీకు ఒక ఎక్సెల్ ఇచ్చాను, అది డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసి పంపించమన్నాను. అది వాట్సాప్ పంపించమంటారా సార్? అది హోంవర్క్ సబ్మిషన్ ఉంది కదా, సబ్మిషన్ పేజ్లోనే పంపించండి. మీకు అక్కడ ఒకటి హోంవర్క్ యాడ్ చేశాను సెక్యూరిటీ రిలేటెడ్. డాక్యుమెంట్స్ అటాచ్ చేయొచ్చు అక్కడ. సెక్యూరిటీకి సంబంధించింది నేను ఓన్గా చేసిన సార్, 2 యూజర్లు క్రియేట్ చేసి ఒక రైట్ అట్లా పర్మిషన్స్ ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకుండా అట్లా చేసిన. That is fine. So did you see that Excel what I have asked? మీకు ఎక్సెల్ చూసారా ఎవ్రీవన్? చూసాం సార్. ఎక్సెల్లో కొన్ని సినారియోస్ అడిగాను కదా, ఆ సినారియోస్ ఒకటి నాకు మీరు యూజర్స్ క్రియేట్ చేసుకొని కాన్ఫిగర్ చేసి ఏ యూజర్కి ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు హోంవర్క్ అని ఒకటి లింక్ ఇచ్చాను కదండి. హోంవర్క్ డీటెయిల్స్లో ఉంటాయి ఎవ్రీడే. లెట్ మీ జస్ట్ షో యూ. Your voice is breaking. Can you see my screen? Yes sir. ఇక్కడ homeworks అనేది ఉంది కదా లింక్, పబ్లిక్ లింక్. Yes sir. So you can see the list of homeworks what I'm assigning. ఇక్కడ security roles creation అనేది క్లిక్ చేస్తే ఇక్కడ లింక్ ఉంది కదా, హోంవర్క్ లింక్. ఓకే ఓకే. సో ఆ లింక్ చూపిస్తుంది సినారియోస్. మీకు ఏదైనా కావాలంటే హోంవర్క్ రిలేటెడ్ ఈ సైట్ లోనే ఉంటుందండి. ఎవ్రీథింగ్ యూ నో నీడ్ టు రీచ్ అవుట్ టు మీ యాజ్ వెల్. ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్. రిలేటెడ్ టాపిక్ లింక్. లెట్స్ సే ఇది ఫీల్డ్ సెక్యూరిటీ రిలేటెడ్ క్లాస్ లింక్ ఇక్కడే వస్తుంది. అండ్ ఇట్ విల్ బి యాక్సెసిబుల్ ఓన్లీ ఫర్ ద ఫర్ యూ గైస్ రిజిస్టర్డ్ పార్టిసిపెంట్. సో కంపేర్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఐ మీన్ లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయి సార్ సిఆర్ఎంతో? సో ఈ అప్లికేషన్స్కి మనం మాత్రమే సిఆర్ఎంని యూస్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం చేయొచ్చు, లేకపోతే కొన్ని దగ్గరలో మేబీ స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్లు? అలా ఏం లేదండి. సో వీ కెన్ డూ ఎనీథింగ్. We can do anything. సార్ అది ఈ ఆడిట్ది బ్యాకప్ చెప్తా అన్నారు కదా సార్, అది తర్వాత చూసి. బ్యాకప్ అండ్ రీస్టోర్ కదా.
అవును సార్. మీకు ఒక ఆర్టికల్ షేర్ చేయలేదు. ఐ విల్ షేర్. మీరు ఆ ఆర్టికల్ గో త్రూ అయితే ఈజీగానే ఉంటుంది. ఓకే సార్. అండ్ ఈమెయిల్ కాన్ఫిగరేషన్ కూడా ఒకటి చెప్తా అన్నారు సార్ అది. ఈమెయిల్ కాన్ఫిగరేషన్స్ అది న్యూ ట్రయల్కి వర్క్ అవ్వట్లేదండి. సో విల్ యూజ్ ద ఆల్టర్నేట్ వన్ విచ్ ఐఎమ్ యూజింగ్. మీకు ఈమెయిల్స్ వస్తున్నాయి కదా నా ఈమెయిల్ నుంచి. ఎస్ అది సార్. మీకు పవర్ యాప్స్ డిస్కస్ చేసేటప్పుడు మీకు ఆ అప్రోచ్ చెప్తాను. యూ కెన్ కాన్ఫిగర్ ద ఈమెయిల్ బై యూజింగ్ దట్. ఓకే సార్. సో డిలీట్ రికవరీ అయితే ఉందే సార్ మనకి లేటెస్ట్ వర్షన్స్ లో. డిలీట్ రికార్డ్స్ డిలీట్ రికవరీ సార్. రికవరీ ఉన్నదండి. బట్ అది వర్షన్ ఏ వర్షన్కి వర్క్ అవుతుంది అనేది నేను చూడలేదు. ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సో యూ గైస్ జస్ట్ గో త్రూ దట్, యూ విల్ అండర్స్టాండ్. ఓకే సార్. అండ్ దే హ్యావ్ ప్రొవైడెడ్ ద క్లియర్ స్టెప్స్ యాజ్ వెల్. ఓకే సార్. సార్ అంటే సార్ వర్క్ ఫ్లోస్ లో మనకి ఈమెయిల్స్ మనం సెండ్ చేసేటప్పుడు ఇమేజెస్ ని యాడ్ చేయాలి. సో అక్కడ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నాకు ఒక లాస్ట్ లో థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ ఇచ్చేటప్పుడు ఒక సైన్ కానీ లేకపోతే కంపెనీ ఏంటి లోగో కానీ అది అట్లా ఇవ్వాలి. సో అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అది మీకు లాస్ట్ క్లాస్లో చెప్తా అండి. ఈమెయిల్ టెంప్లెట్స్ యూజ్ చేయొచ్చు విత్ ద పబ్లిక్ యూఆర్ఎల్. ఆ ఇమేజ్ అనేది ఒక పబ్లిక్ యూఆర్ఎల్ ప్లేస్లో అప్లోడ్ చేయాలి ఫస్ట్. పబ్లిక్ Okay, sir. యాక్సెస్ ఉండాలి. ఆ యూఆర్ఎల్ యూజ్ చేసి మనం ఎంబైడ్ చేయొచ్చు ఈమెయిల్ టెంప్లెట్స్లో. అది మీకు చెప్తాను లాస్ట్లో. ఓకే సార్. సార్ సార్ ఇప్పుడు మనం సొల్యూషన్ లో అన్ని చేస్తాం కదా సార్ కస్టమైజేషన్స్. అప్పుడు కంపెనీ ఆఫీస్ లో ఎంతమంది ఉంటే అన్ని సొల్యూషన్ ఉంటాయి అన్ని క్రియేట్ చేసుకున్నాం సార్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి. అలా ఏం లేదండి. అది కంపెనీస్ టు కంపెనీ డిపెండ్ అయి ఉంటుంది. మీకు కొన్ని ప్రోడక్ట్స్లో ఏముంటుంది, క్వార్టర్లీ రిలీజ్ ఉంటుంది. ఎవ్రీ క్వార్టర్ ఒక రిలీజ్ ఉంటుంది ప్రొడక్షన్కి. సో ఎవ్రీ క్వార్టర్ ఒక్కొక్క సొల్యూషన్ క్రియేట్ చేసుకొని ఎవ్రీ వన్ విల్ వర్క్ ఆన్ దట్ పర్టికులర్ సొల్యూషన్. అలా ఉంటుంది. కొన్ని కంపెనీస్లో ఓన్గా క్రియేట్ చేసుకుంటారు సొల్యూషన్స్, దేర్ ఓన్ నేమ్. అలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంప్లిమెంటేషన్ ప్రోడక్ట్స్, మెయింటెనెన్స్ ప్రోడక్ట్స్ అని రెండు ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రోడక్ట్స్ అంటే దే ఆర్ న్యూలీ క్రియేటింగ్ ద సిస్టమ్. వాళ్ళకి సిస్టమ్ ఏం లేదు, కొత్త సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు. మెయింటెనెన్స్ ప్రోడక్ట్స్ అంటే దే ఆల్రెడీ యూజింగ్ ఇట్ లైఫ్ బట్ దే ఆర్ డూయింగ్ సమ్ ఎన్హాన్స్మెంట్స్ కానీ లేదంటే ఏదైనా ఇష్యూస్ వస్తే బగ్ ఫిక్సెస్ కానీ అలాంటి ప్రోడక్ట్స్ మెయింటెనెన్స్ ప్రోడక్ట్స్ అంటాం. ఇంప్లిమెంటేషన్ అంటే దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. మీకు ఇంప్లిమెంటేషన్ ప్రోడక్ట్స్లో డిప్లాయ్ అయితే మీకు లెర్నింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. మెయింటెనెన్స్ ప్రోడక్ట్స్లో కూడా ఉంటుంది బట్ నాట్ దట్ మచ్. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. హలో సార్. చెప్పండి. సార్ ఇక్కడ యూజర్స్ లో మనం సెక్యూరిటీ రోల్స్ లో మనం యూజర్ క్రియేట్ చేస్తాం కదా సార్. యా, క్రియేట్ చేసేప్పుడు మరి మనం లాగిన్ అవుతాం కదా సార్ ఆ అకౌంట్. యా, అక్కడ క్రియేట్ చేసేప్పుడు మరి అది లాగిన్ అయ్యాక మళ్ళీ యూజర్స్ లేక వస్తుంది కదా సార్, డిఫాల్ట్ యూజర్స్ లేక. yes. అది నాకు రావడం లేదు. ఏమైనా ఎనేబుల్ యూజర్స్ లేక వస్తుంది సార్. మీకు ఎనేబుల్ సిఆర్ఎం యూజర్స్లోకి వస్తుంది. సిఆర్ఎంలో యూజర్స్లోకి రావట్లేదా? అవును సార్. రీఫ్రెష్ చేశారా? చేసేసా, ఫోల్డర్ రిఫ్రెష్ చేసా, మళ్ళీ పబ్లిష్ అన్ని చేసా. చూపిస్తారా ఒకసారి? చూపిస్తా. మీరు ఒకసారి అన్ని ఓపెన్ చేసిన తర్వాత షేర్ చేయండి స్క్రీన్. సో మీన్ వైల్ ఇఫ్ ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్స్ కెన్ ఆస్క్. సార్ అప్పుడు అది యూఆర్ఎల్ ఎంటర్ చేసేటప్పుడు అవుట్లుక్ ఓపెన్ అవుతుంది ఒక్కొక్కసారి. అంటే అర్థం కాలేదు. యూఆర్ఎల్ ఎంటర్ చేసేటప్పుడు న్యూ ట్యాబ్ లో ఎంటర్ చేసేటప్పుడు ఏంటంటే అవుట్లుక్ ఓపెన్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు అతను చెప్పింది కదా సేమ్ మనకి ఈ యూజర్ లాగిన్ అయినప్పుడు కొత్త, ఇప్పుడు బాలానగర్ యూజర్ అని సంథింగ్ అట్లా లాగిన్ అవుతారు కదా కొత్తవి. సో ఒక్కొక్కసారి ఏంటంటే అవుట్లుక్ ఓపెన్ అవుతుంది, ఇండి బాక్స్ యాప్స్ అవి ఇవన్నీ డైరెక్ట్ అది ఓపెన్ అవ్వట్లేదు. మళ్ళీ రిఫ్రెష్ బ్రౌజర్లో ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ ఇవ్వండి, అప్పుడు సిఆర్ఎం ఓపెన్ అవుతాయి. ఓకే. బ్రౌజర్లో మీరు ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ అంటే తెలుసు కదా, తెలుసు. యూ హ్యావ్ టు ప్రొవైడ్ దట్ ఆర్గనైజేషన్ యూఆర్ఎల్. సో మీకు ఓకే,
అండ్ లాస్ట్లో బై ఎండ్ ఆఫ్ అవర్ సెషన్స్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ ఏదైనా మీకు ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చేసి ఉంటే ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలండి అందరూ ఇన్ ద గ్రూప్ కాల్ ఉంది. ఓకే, సో యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఓన్లీ ద మీకు ఇంటర్వ్యూ రిలేటెడ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే ఉండాలి. సో దే డోంట్ నీడ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ and I will just see how you are explaining and you will see how did you improve after our interview related classes. You can analyze by yourself. We prepare చేసుకోండి content whenever you get free time. So you should be explaining the group call. Everyone will be available and will observe how you are explaining. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కు మీరు అది మెటీరియల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్లు ఇస్తాను. యా, మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లిస్ట్ ఇచ్చాను కదా మీకు ఆల్రెడీ. Yes, ఆ sir. లిస్ట్లో మీకు ఆన్సర్స్ ప్రిపేర్ చేయడానికి డౌన్లోడ్ చేసుకొని మీకు ఓన్గా ఆన్సర్స్ ప్రిపేర్ చేయండి. అవన్నీ కవర్ చేసిన టాపిక్స్. ఓకే సార్. ఓకే, సో అడిషనల్గా ఏమైనా ఉంటే నేను ఇస్తాను. ఓకే సార్. సార్ నేను న్యూ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేశాను. ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ సెట్ చేయడానికి రావట్లేదు. అది ఎక్కడ ఏమైనా వస్తుందండి? ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ నేను దీంట్లో లాగిన్ చేస్తున్నాను. ఒక్క నిమిషం, లెట్ మీ మ్యూట్ అదర్స్. ఇప్పుడు చెప్పండి రాజేంద్ర గారు. ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ ఓల్డ్ దాంట్లోనే లాగిన్ అవుతున్నాను, న్యూగా ట్రయల్ అకౌంట్ చేసిన ఈమెయిల్ ఐడితో. అలా అవ్వదండి, ఒకసారి మీరు ప్రైవేట్ విండోలో ట్రై చేయండి, న్యూ ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ ఎంటర్ చేసి. ప్రైవేట్ విండోలో కూడా ట్రై చేస్తాను కానీ లాగిన్ అవ్వట్లేదు. ఏమైనా వస్తుంది? నా స్క్రీన్ షేర్ చేయాలా సార్? ఎస్. సార్ ఇలా వస్తుంది. సో ఈ ఎర్రర్ మీకు మిగతా వాళ్ళకి కూడా వచ్చి ఉంటుంది. ఎస్ సార్, ఎస్ సార్. సైన్ అవుట్ చేసి మళ్ళీ లాగిన్ అయితే వస్తుంది సార్. ఇదేంటంటే మీరు సింగిల్ బ్రౌజర్లోనే మీకు ఓల్డ్ సిఆర్ఎం న్యూ సిఆర్ఎం లాగిన్ అయ్యారనుకోండి, it will show you the error. What you have to do, you have to clear your browser cache and close all your browser windows and then open the browser window and open private window, then you try, it will work. ఓకే సార్, ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్ సొల్యూషన్లో నేను కొన్ని బజాజ్ రిలేటెడ్గా ఎంటిటీస్ చేశాను అండ్ ఇంకా సిఆర్ఎం కస్టమైజర్లో కొన్ని ఎంటిటీస్ చేశాను. అవి ఇవి రెండు క్లబ్ అయిపోయాయి, కంబైండ్ అయిపోయాయి, మిక్స్ అయిపోయాయి ఎంటిటీస్. ఓకే, అయితే ఇప్పుడు నేను న్యూ ట్రయల్ వర్షన్కి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? ఎస్ అండి. సో మీరు సింగిల్ సొల్యూషన్ క్రియేట్ చేయాలి. సింగిల్ సొల్యూషన్ క్రియేట్ చేసి ఆ సింగిల్ సొల్యూషన్లో మీరు ఇప్పటివరకు ఏవైతే కస్టమైజేషన్ చేశారో, వాట్ ఎవర్ ఎంటిటీస్ యూ హ్యావ్ క్రియేటెడ్, కస్టమ్ ఎంటిటీస్, ఆల్ ఎంటిటీస్ యూ ఇంక్లూడ్ ఇన్ ద సింగిల్ సొల్యూషన్. ఎలా ఇంక్లూడ్ చేస్తాం? ఒకసారి సొల్యూషన్ క్రియేట్ చేసిన తర్వాత ఎంటిటీస్ సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ మీకు యాడ్ ఎగ్జిస్టింగ్ అని ఒక బటన్ అని చూసారా ఇక్కడ ఈ స్క్రీన్లో? దిస్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్, మేక్ షూర్. సో యాడ్ ఎగ్జిస్టింగ్ అని క్లిక్ చేస్తే సో ఇట్ విల్ షో యూ ద ఆల్ ఎంటిటీస్ అవైలబుల్ ఇన్ ద సిస్టమ్. సో మీరు ఏవైతే కస్టమ్ ఎంటిటీస్ క్రియేట్ చేశారో ఆ కస్టమ్ ఎంటిటీస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ మీరు యాడ్ చేసినప్పుడు యాడ్ డిపెండెంట్ కాంపోనెంట్స్ యాజ్ వెల్ అని ఒక పాపప్ వస్తుంది. ఎస్ అని టిక్ చేసి యాడ్ చేసుకోండి. మీకు ఏమైనా డాష్ బోర్డ్స్ ఉన్నా, సెక్యూరిటీ రోల్స్ ఉన్నా, ఈ రిలేటెడ్ అవన్నీ యాడ్ అయిపోతాయి. అప్పుడు మీకు డిపెండెన్సీస్ ఇష్యూస్ రావు, సిస్టమే యాడ్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, బట్ ఇలా ఎందుకు క్లబ్ అయిపోయి? అంటే నేను సపరేట్గా చేశాను బజాజ్ సిఆర్ఎం, కాకపోతే రెండు క్లబ్ అయిపోయాయి ఎంటిటీస్ ఒక సొల్యూషన్స్లో. అలా ఏం అవ్వండి, మీరే యాడ్ చేసి ఉంటారు బై మిస్టేక్లో.
నేను ఇప్పుడు చెప్పాను చూడండి, యాడ్ డిపెండెంట్ కాంపోనెంట్స్ అని ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ మేబీ మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకొని ఉంటారు. సో అప్పుడు దాని రిలేటెడ్ ఉన్న డిపెండెంట్ కాంపోనెంట్స్ అన్నీ యాడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మీరు సిఆర్ఎం ఓపెన్ చేశారా ఆల్రెడీ? చేశాను రిక్వైర్డ్ సార్. కాంపోనెంట్స్ అనేది చూసారు ఇక్కడ. మీకు ఇప్పుడు ఒక సొల్యూషన్ క్రియేట్ చేసి చూద్దాము. సో దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్, ఇట్ విల్ హెల్ప్ఫుల్. మీ సిఆర్ఎం ఓపెన్ చేయరా, నావిగేట్ టు సొల్యూషన్. అండ్ క్రియేట్ ఎ న్యూ సొల్యూషన్. CRM customizations. మీకు ఏదైనా డిపెండెంట్ కాంపోనెంట్స్ మిస్ అయితే న్యూ సిస్టమ్కి అలో చేయదండి. పబ్లిషర్ యూ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్, అండ్ version also you can mention 10.0.0 version number. Can you make it bigger screen? You just click on save and make it bigger screen. Save. Okay, open the newly created one, refresh here. First one open, make it bigger screen. యా, సో మనకి ఇప్పుడు మీకు ఏవైతే కస్టమ్ ఎంటిటీస్ క్రియేట్ చేశారో సిస్టంలో, అవన్నీ మీరు న్యూ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, కస్టమ్ ఎంటిటీస్ అన్నీ మీరు ఈ సొల్యూషన్లో యాడ్ చేసుకోవాలి ఫస్ట్. యాజ్ ఆఫ్ నో దెర్ ఈస్ నో కాంపోనెంట్స్ ఇన్ దిస్ సొల్యూషన్ సిన్స్ వీ క్రియేటెడ్ జస్ట్ నౌ. మీకు లెఫ్ట్ సైడ్ ఎంటిటీస్ అని ఒక ట్యాబ్ ఉంది కదండి, కెన్ యూ సెలెక్ట్ ఇట్ వన్ అండ్ క్లిక్ ఆన్ యాడ్ ఎగ్జిస్టింగ్. Yeah. Can you order by state? State అని ఒకటి ఉంది చూడండి, కాలం. స్టేట్ మీద క్లిక్ చేస్తే మీ స్టేట్ మీద ఆర్డర్ అయిపోతుంది. సో మేనేజ్డ్ అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్ నుంచి వచ్చినవి. యూ క్లిక్ అగైన్, ఇఫ్ ఇట్ ఈస్ అన్మేనేజ్డ్ ఇట్ విల్. సో ఆల్ దీస్ ఆర్ క్రియేటెడ్ బై us. సో కెన్ యూ సెలెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ టాప్? No, not like that. It will select all entities including the out of the box. అలా కాదండి, వన్ బై వన్ సెలెక్ట్ చేసుకోవాలి. యూ untick again in the all components. వెయిట్ చేయండి, టైం పడుతుంది untick అవుతాను. వెయిట్ అండి, క్లిక్ ఆన్ క్యాన్సిల్. ప్రాపర్గా చేయలేదు, క్లిక్ ఆన్ యాడ్ ఎగ్జిస్టింగ్. మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ 475 ఎంటిటీస్ ఉన్నాయండి ఇంక్లూడింగ్ ద అవుట్ ఆఫ్ ద బాక్స్. సో అవన్నీ మీ క్రియేట్ చేసిన కస్టమ్ ఎంటిటీస్ ఇప్పుడు నేమ్ బేస్ చేసుకొని ఆర్డర్ ద సార్టింగ్ ఆర్డర్ అప్లైడ్ అండ్ ద నేమ్. సో ఇట్స్ డిఫికల్ట్ ఫర్ యూ టు ఐడెంటిఫై, రైట్? సో అది మనం సార్ట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము, స్టేట్ బేస్ చేసుకొని ఆర్డర్ చేసామనుకోండి, అప్పుడు కస్టమ్ ఎంటిటీస్ ఏవేవి ఉన్నాయో అవి ఫస్ట్ వచ్చేస్తాయి. సో వీ నో నీడ్ టు సర్చ్ అక్రాస్ ద 475. అప్పుడు మన కస్టమ్ ఎంటిటీస్ మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వన్ బై వన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ది కస్టమ్ ఎంటిటీ, సెకండ్ ది. సో వాట్ ఎవర్ యూ క్రియేటెడ్ యూ సెలెక్ట్. స్క్రోల్ డౌన్. Scroll down. Yeah, so these are all only unmanaged. మీకు ఇవి వాటికి మీరు క్రియేట్ చేశారు. సో క్లిక్ ఆన్. అశోక్, ఎస్ అండి. నాకు ఒక డౌట్ అని చెప్పాను కదా, ఇక్కడ ఎంటిటీస్ లో నేను కంట్రీ డిలీట్ చేశాను బై మిస్టేక్. ఇలా చేస్తే నాకు వస్తుందా? అది రిమూవ్ చేశాను, బ్యాకప్ వస్తుంది.
వస్తుంది. రిమూవ్ చేస్తే మీరు న్యూ సొల్యూషన్ క్రియేట్ చేసుకొని యాడ్ ఎగ్జిస్టింగ్ క్లిక్ చేయండి, వస్తుంది. ఓకే ఓకే క్లిక్ ఓకే. డాష్ బోర్డ్స్ అందుకుంటే సో ఇప్పుడు ఏంటండి, యాడ్ ఆల్ అసిస్ట్ అన్నది కదా. ఓకే, క్లిక్ నెక్స్ట్. సో 15 ఎంటిటీస్ ఉన్నాయి, మీరు 15 టైమ్స్ నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. పైన చూడండి, సెకండ్ ఆఫ్ 15, సార్ దిస్ ఈస్ థర్డ్ ఆఫ్ 15, క్లిక్ నెక్స్ట్. నెక్స్ట్ మీరు 15 ఎంటిటీస్ కూడా ఇలా క్లిక్ చేయాలి. మీకు ఈ స్క్రీన్ ఇంపార్టెన్స్ మీకు ఫర్దర్గా చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ సెలెక్టెడ్ యాడ్ ఆల్ అసెట్. సో ఏమైతే ఎంటీస్ కావాలో అవి ఒకచోట స్టోర్ చేసి ఇంపోర్ట్ చేస్తాం సార్. ఒక న్యూ ఎంటిటీలో స్టోర్ చేసుకుంటున్నాం సిస్టమ్ నుంచి. చేసుకొని అవి క్లిక్ ఆన్ ఫినిష్. వాటి డిపెండెన్సీ కూడా వచ్చేస్తాయి సార్. Yeah, that is what we are trying to see now. Wait, click on finish. Wait అండి, మరి అది రెస్పాండ్ అవ్వదు. You click only one time. Yeah, so ఈ స్క్రీన్ ఈజ్ ఇంపార్టెంట్, యూ డోంట్ క్లిక్ ఎనీథింగ్. ఓకే, మనకి ఇక్కడ కొన్ని డిపెండెన్సీస్ ఉన్నాయి చూసారా. స్క్రోల్ డౌన్, మనం ఓన్లీ ఎంటిటీస్ యాడ్ చేస్తున్నాము. కింద లిస్ట్ ఉంటుంది. డిపెండెన్సీస్ ఏంటి, ఐకాన్స్ యాడ్ చేసాము. ఐకాన్స్ అనేది వెబ్ రిసోర్స్లో ఉంది కదా, సో అవి కూడా ఉండాలి ప్యాకేజ్లో. ఇఫ్ యూ వాంట్ ఎక్స్పోర్ట్ ఇంటూ అనదర్ సిస్టమ్, ఈ ఐకాన్స్ అనేది యాడ్ చేయకపోతే ఇష్యూ వస్తుంది, తీసుకోదు. సో ఇక్కడ మీకు నేమ్ ఉంది, స్టేట్ న్యూ 16, అది ఐకాన్. టైప్ ఈస్ కాంపోనెంట్, టైప్ ఈస్ వెబ్ రిసోర్స్, అది మిస్ అవుతుంది. స్క్రోల్ డౌన్, ఇక్కడ మీకు ఆల్ లిస్ట్ చూపిస్తుందండి, ఏవేవి డిపెండెంట్స్ కాంపోనెంట్స్ ఉన్నాయో. డౌన్ డౌన్ డౌన్, స్క్రోల్ డౌన్. ఇట్స్ ఓవర్. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ఎస్ ఇంక్లూడ్ ఆల్ రిక్వైర్డ్ కాంపోనెంట్స్. బై డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది, బట్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ టు నో, యూ కీప్ ఇట్ ఎస్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం కీప్ ఇట్ ఎస్ అనే ఉంచాలి. ఎస్ అని ఉంచితేనే మీకు డిపెండెంట్ కాంపోనెంట్స్ అన్నీ యాడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. డిపెండెంట్ కాంపోనెంట్స్ యాడ్ అవ్వకపోతే మీకు టార్గెట్ సిస్టంలో అలో చేయదు. ఓకే, టార్గెట్ ఫ్రెష్ సిస్టమ్ కదా, యూ డోంట్ క్లిక్ ఓకే బటన్ నౌ. మీ టార్గెట్ సిస్టమ్ ఫ్రెష్ కదండి, ఫ్రెష్గా క్రియేట్ చేశారు కదా. సో అప్పుడు మనం డిపెండెంట్ కాంపోనెంట్స్ అన్నీ యాడ్ చేయాలి. వెరాజ్ మీరు ప్రొడక్షన్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, ప్రొడక్షన్లో మనకు ఆల్రెడీ లైవ్ వెళ్ళిపోయింది. లైవ్ వెళ్ళిపోయినప్పుడు మనకి ఆల్రెడీ ఉంటాయి. మీకు ప్రొడక్షన్లో ఎస్ ఇంక్లూడ్ ఆల్ రిక్వైర్డ్ కాంపోనెంట్స్ అని చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు సెలెక్ట్ నో వెన్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఈ కేసులో మనం ఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, దెన్ క్లిక్ ఓకే. ఇప్పుడు డిపెండెంట్ కాంపోనెంట్స్ అన్ని యాడ్ చేస్తుందండి సొల్యూషన్లో. then you won't get any dependent issues when you are trying to import in the new trial version. మీకు వెబ్ రిసోర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం జస్ట్ ఎంటిటీస్ మాత్రమే యాడ్ చేసాము. వెబ్ రిసోర్స్ వర్క్ ఫ్లో సార్, మీరు వెబ్ రిసోర్స్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఎంటిటీస్ ఐకాన్కి సంబంధించిన వెబ్ రిసోర్స్లు అన్నీ యాడ్ అయిపోయాయి. దెన్ సెలెక్ట్ ద ప్రాసెసెస్. ప్రాసెస్ ఏం యాడ్ అవ్వలేదు, సో యూ హ్యావ్ టు యాడ్ ఆల్ యువర్ ప్రాసెసెస్. క్లిక్ ఆన్ యాడ్ ఎగ్జిస్టింగ్. మీకు యాడ్ ఎగ్జిస్టింగ్లో అన్మేనేజ్డ్ అని టాప్ ఉంటాయి, సో యూ సెలెక్ట్ ఆల్ అన్మేనేజ్డ్. ఆర్డర్ బై స్టేట్ చేయండి ఫస్ట్. ఇట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఆర్డర్డ్ బై డిస్ప్లే నేమ్. సో మీరు బ్రాకెట్ ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా అన్ని ఫస్టే ఉంటాయి. సెలెక్ట్. That's it. Anything is missing, scroll up. You selected all of them. Click OK now. ఇలా వర్క్ ఫ్లోస్ కూడా యాడ్ చేసుకోవాలి సింగిల్ ప్యాకేజ్లో. ఎస్ ఇంక్లూడ్, క్లిక్ ఓకే. ఇంకేమున్నాయండి, డాష్ బోర్డ్స్ ఏమైనా చేసినా డాష్ బోర్డ్స్ యాడ్ చేసుకోవాలి. మోడల్ డ్రివెన్ యాప్స్ ఏమైనా చేశారనుకోండి అవి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకేం చేశారు, సెక్యూరిటీ రోల్స్ ఏమైనా క్రియేట్ చేశారనుకోండి అవి కూడా యాడ్ చేసుకోవాలి.
Then you have to export and import. This is the process for everyone. మీకు క్లియర్ అండి ఇప్పుడు ప్రాసెస్? ఓకే సార్, క్లియర్. యా యూ డూ. సో ఇంకా మీరు ఏమేం చేస్తుంటారు? డాష్ బోర్డ్ చేస్తుంటారు డాష్ బోర్డ్స్ అండ్ ప్లస్ సెక్యూరిటీ రోల్స్. సెక్యూరిటీ రోల్స్ చేస్తుంటారు, డూప్లికేట్ డిటెక్షన్ రూల్స్ చేస్తుంటారు, అవి కూడా యాడ్ చేయండి. వెబ్ రిసోర్స్ ఏమైనా మిస్ అయితే అవి కూడా యాడ్ చేయండి. బిజినెస్ రూల్స్ యాడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా అండర్ ద ఎంటిటీ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? యూ కెన్ స్టాప్ ద స్క్రీన్ షేర్. రాజేంద్ర గారు మీరు స్క్రీన్ స్టాప్ చేయొచ్చండి. ఓకే సార్. So anybody having any doubts? Please. Yes అండి. ఇంతకుముందు సందీప్ గారా? అనిల్ చెప్పండి. షేర్ చేస్తున్నారండి స్క్రీన్? అవును. ఓకే. సరే, ఇలా ఉంది సార్ యూజర్స్ ఇక్కడ. యా మీకు ఇక్కడ ఓమ్ని ఛానల్ యూజర్స్ అని ఉంది కదా, వ్యూ క్యాన్సిల్ క్లిక్ చేయండి ఇక్కడ. సో ఓమ్ని ఛానల్ వ్యూస్ కాకుండా ఎనేబుల్డ్ యూజర్స్ సెలెక్ట్ చేసుకోండి. వ్యూ అనేది చేంజ్ చేయాలి. వ్యూ క్లిక్ చేయండి ఓమ్ని ఛానల్ మీద. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వ్యూ. ఓకే. యూ చేంజ్ దట్ వ్యూ టు ఎనేబుల్డ్ యూజర్స్. టాప్ లోనే ఉంది ఎనేబుల్డ్ యూజర్స్ ఆర్ ఆల్ ఆల్సో ఫైన్. ఆల్ సెలెక్ట్ చేసుకున్నా ఓకే. ఎనేబుల్డ్ యూజర్ సెలెక్ట్ చేసుకోండి ఒకసారి. ఆర్డర్ బై నేమ్. యా క్లిక్ ఆన్ ద నేమ్, ఫుల్ నేమ్ ఆన్ ద టాప్. ఇక్కడ ఫుల్ నేమ్ అనే కాలం ఉంది కదా మీకు. 1 minute. ఫుల్ నేమ్ కాలం, వ్యూ కాలం అండి పైన ఫుల్ నేమ్. ఓకే. yes, click on that. Yeah, Bajaj Electronics Palnagar user 2 వచ్చింది కదా. ఓకే ఇప్పుడు వచ్చింది. Okay everyone, so you have to change the view to enabled users, then only it will show you. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? న్యూ ట్రయల్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఎన్విరాన్మెంట్ చూపించలేదని ఎవరు అడిగారు ఆఫ్టర్నూన్. సంబడి నేనే సార్ నవీన్. ఒకసారి చూపిస్తారండి. వచ్చిందండి మీకు అది? రాలేదు సార్, అది మీరు చెక్ చేస్తా అన్నారని చెప్పి ఆగాను. యా కెన్ యూ ప్లీజ్ షో? ఓకే సార్. సార్ ఇది న్యూ సార్ షేర్ అవుతుందా? ఎస్ అండి, ఇది ఓల్డ్ ట్రైల్, ఓల్డ్ సిఆర్ఎం. ఓల్డ్ సిఆర్ఎం సార్, అంటే ఇక్కడ సో దిస్ వన్ ఈజ్ ఓల్డ్. యూ హ్యావ్ 1 day లెఫ్ట్ టు ఎక్స్పైర్. మీకు ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ ఉంటుంది కదా, ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ బేస్ చేసుకొని చూడండి. ఇక్కడ జీమెయిల్తో లాగిన్ అయ్యారు. ఇది క్రియేట్ చేసాను సార్ ఆఫ్టర్నూన్. సేమ్ బ్రౌజర్తో 2 అవ్వండి. సో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు ఓపెన్ ఇన్ అనదర్ బ్రౌజర్ ఆర్ యూజ్ అందర్ బ్రౌజర్. అంటే ఇది సింగిల్ బ్రౌజరే కదా, సేమ్ బ్రౌజర్లో మల్టిపుల్ విండోస్. ఓకే, మీరు లెట్స్ సే మీరు జీమెయిల్ లాగిన్ అయ్యారు ఈ బ్రౌజర్లో, మీరు ఏ విండో ఓపెన్ చేసినా అదే జీమెయిల్ ఓపెన్ అవుతుంది కదా. సో అలాగే మీరు ఏ విండో ఓపెన్ చేసినా ఇదే సిఆర్ఎం ఓపెన్ అవుతాయి. సో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు ట్రై ఇన్ ద ప్రైవేట్ విండో, ఇన్కాగ్నిటో విండోలో ఓపెన్ చేయండి. మీకు ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ ఉందా మీ దగ్గర? ఓపెన్ అవ్వలేదు సార్. అది మీకు సబ్స్క్రిప్షన్ టైప్ పెట్టాను కదా సార్ మెసేజ్. అయితే ఇక్కడ make.powerapps.com అనండి. make.powerapps.com సెకండ్ ఇది సెలెక్ట్ చేసి ఓన్లీ powerapps.com వరకే, మిగతా అంతా తీసేరా.
ఎన్విరాన్మెంట్స్ అవంతా తీసేయండి. ఎంటర్. మీరు న్యూ అకౌంట్ తోటి లాగిన్ అవ్వండి ఇక్కడ. మీకు అక్కడ మైక్రోసాఫ్ట్ డాట్ ఓకే ఫైన్, దట్ ఈస్ ఫైన్. ఎంటర్ చేయండి పాస్వర్డ్. ఇది మీరు న్యూ ట్రయల్ తీసుకున్న అకౌంట్ అండి. ఎస్ సార్. స్కిప్ ఫర్ నౌ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ ఎస్. You will need it to sign up. Scroll down. మీకు ₹2 కట్ అయ్యాయా? కట్ అయింది సార్. మీకు సేమ్ విండోలో సైన్ అప్ అవ్వద్దండి. మీకు ఆల్రెడీ ఒక విండోలో ఉన్నప్పుడు మీకు గ్రూప్లో ఇన్స్ట్రక్షన్స్ పెట్టాను కదా న్యూ ట్రయల్ క్రియేట్ చేసుకోవడానికి. ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితేనే మీకు ప్రాపర్గా వస్తుంది. మీ బ్రౌజర్ క్యాష్ క్లియర్ చేయమని చెప్పాను, ప్రైవేట్ విండోలో ట్రై చేయమని చెప్పాను. సో అలా ఫాలో అండి ఎవ్రీవన్. సో మీకు ఇది వర్క్ అవ్వాలంటే నాకు డీటెయిల్స్ పంపించండి, నేను సెటప్ చేసి ఇస్తాను. లాగిన్ డీటెయిల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్ మీకు పంపించాను సార్ ఆల్రెడీ. అది కూడా కన్ఫర్మేషన్ డీటెయిల్ కూడా పంపించాను. ఓకే, పంపించారు కదా స్క్రీన్ షాట్, నేను సెటప్ చేసి ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అశోక్, నాకు కూడా సేమ్ ఇదే వస్తుంది, ఇది పాపప్ వస్తుంది. మీరు సేమ్ బ్రౌజర్లో ట్రై చేశారా? ఇన్కాగ్నిటోలో. ఓకే, మీ డీటెయిల్స్ కూడా పంపించండి నాకు. ఓకే ఓకే. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? హలో చెప్పండి సార్. ఈమెయిల్లో 5 టాస్క్ ఇచ్చారు కదా, ఈమెయిల్లో 5 టాస్క్ హోంవర్క్ చేయమన్నారు. ఈమెయిల్ ఇంటిగ్రేషన్ లో సెండ్ ఈమెయిల్ ఉంది కదా, ఇందులో సెండ్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ రిజెక్షన్ అని ఉంది కదా సార్. 4 అవుట్ ఆఫ్ 5 లో 4 ఇంప్లిమెంట్ అయినాయి, నాకు ఒకటి అవ్వలేదండి. సెండ్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ రిజెక్షన్ ఉంది కదా సార్, టు ది పేషెంట్. ఓకే, అది ఏమొస్తుందంటే సార్ చూస్తారా? స్క్రీన్ షేర్ చేస్తాను. మీరు ఓపెన్ చేశారా అన్ని వర్క్ ప్లస్? జస్ట్ మేక్ ఇట్ రెడీ అండ్ షేర్ యువర్ స్క్రీన్. ఓకే సార్, రెడీగా ఉంది సార్. ఓకే, షేర్ చేయండి. ఓకే సార్. సార్ షేర్ కొట్టాను, స్క్రీన్ షేర్ అవ్వట్లేదండి. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ఎంటైర్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటైర్ స్క్రీన్ అని సెలెక్ట్ చేసుకున్నారా? మళ్ళీ ఒకసారి స్టాప్ పెట్టి మళ్ళీ షేర్ చేయండి. ఎంటైర్ స్క్రీన్ ఉంది సార్, ఎంటైర్ స్క్రీన్. క్లిక్ ఓకే, కింద షేర్ బటన్ ఉంటుంది చూడండి. ఆఫ్టర్ దట్ స్క్రోల్ డౌన్ చేసుకొని కింద షేర్ బటన్ ఉంటుంది. షేర్ ఉంది సార్, అది క్లిక్ చేసుకోండి. షేర్ బటన్ క్లిక్ చేశాను, హైలైట్ అవ్వట్లేదు. షేర్ బటన్ హైలైట్ అవ్వట్లేదు సార్. అవునా? మధ్యలో అక్కడ విండో ఇమేజ్ మీద విండో ఇమేజ్ మీద ఒకసారి క్లిక్ చేయండి, అప్పుడు అవుతుంది. ఎంటైర్ స్క్రీన్ అని కింద విండో ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేస్తే మీకు షేర్ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎంటైర్ స్క్రీన్ క్లిక్ చేయండి ఒకసారి మౌస్ తోటి. యా, వీ కెన్ సీ నౌ ఇట్స్ లోడింగ్. ఎస్ అండి, కనిపిస్తుంది ఇప్పుడు. సో అదర్స్ కెన్ డ్రాప్ ఆఫ్ అండి if you don't have any doubts. ఫస్ట్ If you want, పేషెంట్స్ you can పంపిస్తున్నాం stay. సార్. అవునండి, ఒక్క నిమిషం. సో అదర్స్ కెన్ డ్రాప్ ఆఫ్, you don't have any doubts. If you want, you can stay as well.
ఫస్ట్ పేషెంట్స్ మీకు ఓన్లీ ఇష్యూ అనేది ఓన్లీ ఒక వర్క్లో అన్నారు కదా. సో యూ ఓపెన్ దట్ వన్ ఇంపాక్టెడ్ వన్. వర్క్ సార్ దిస్ వన్ ఓన్లీ ఇస్ ఓపెన్ చేసి అదే ఓపెన్ చేసి సార్ దిస్ వన్ ఉంది సార్ సెండ్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ టు ది పేషెంట్. సో బిఫోర్ దిస్ క్రియేషన్ ఐ ఎనేబుల్డ్ patient entity, sir. Okay. In patient entity, I enabled email, send email. After that, I did this one. Here, record field changes. I choose appointment status, sir. Appointment status select appointment status, మీకు ఇష్యూ ఏమొస్తుంది ఇప్పుడు? ఇష్యూ ఏంటి? అంటే ఇష్యూ ఇది రీడ్ అవ్వట్లేదు సార్, వేరేది రీడ్ అవుతుంది. ఈమెయిల్ కన్ఫర్మేషన్ డాక్టర్కి వెళ్తున్నా చూపిస్తుంది, పేషెంట్ కాదు. అపాయింట్మెంట్ స్టేటస్ ఆప్షన్ సెట్. ఇది అపాయింట్మెంట్ స్టేటస్ క్లిక్ చేశాను సార్, ఇది క్లిక్ చేసి ఓకే. సో మీకు ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది, చెక్ కండిషన్ పెట్టలేదు, దట్ ఈస్ ఫైన్. వ్యూ ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. వ్యూ ప్రాపర్టీస్ అపాయింట్మెంట్ స్టేటస్లో ఇది క్యాన్సిల్, క్లిక్ క్యాన్సిల్. ఇట్స్ ఓకే, వెయిట్ యూ క్యాన్సిల్ బటన్ క్లిక్ చేయండి కింద. అది ఉండాలి. క్యాన్సిల్ క్లిక్ చేస్తే అది సేవ్ అవ్వదు, దట్ ఈస్ ఫైన్. క్యాన్సిల్ క్లిక్ చేయండి. వ్యూ ప్రాపర్టీస్ అని కింద మెయిల్ పంపిస్తున్నారు కదా మీరు, కింద సెండ్ ఈమెయిల్ అనే యాక్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. వ్యూ ప్రాపర్టీస్ మీరు మెయిల్ ఎవరికి పంపిస్తున్నారు? పేషెంట్కి పంపిస్తున్నారు. ఓకే, అపాయింట్మెంట్ స్టేటస్ చేంజ్ చేశారా? ఇది క్లోజ్ చేయండి. ఒక రికార్డ్ ఓపెన్ చేసి అపాయింట్మెంట్ రికార్డు స్టేటస్ చేంజ్ చేయండి. యూఐలో. బిఫోర్ దట్ కెన్ యూ క్లిక్ ఆన్ ద ప్రాసెస్ సెషన్స్. మీకు ప్రాసెస్ సెషన్ చెక్ చేశారండి, ఏమి ఇష్యూ వస్తుందో? ఇక్కడ ఏమైనా ట్రాక్ అవుతుందా? లెఫ్ట్ సైడ్ ప్రాసెస్ సెషన్స్. సో ఇక్కడ మనం ఎలా నారో డౌన్ చేస్తామంటే ఇష్యూ, మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి ఒకటి. మీకేంటి ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అవ్వట్లేదు. ఈ ఈమెయిల్ ఇప్పుడు ఏమైతే డాక్టర్కి వెళ్ళేది మీరు వేరే వర్క్ ఫ్లో యూజ్ చేసి ఉంటారు కదా. ఈమెయిల్ బాడీ కంటెంట్ అనేది సేమ్ ఉండదు. సో దట్ ఆ వర్క్ ఫ్లో ద్వారా మనకు ప్రాబ్లం లేదు. మనకి ప్రాబ్లం ఉన్న వర్క్ ఫ్లో మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. మనకు మల్టిపుల్ వర్క్ ఫ్లోస్ ఉండొచ్చు సేమ్ ఎంటిటీ మీద. సో వీ నో నీడ్ టు కన్సిడర్ ఆల్ ఆఫ్ దెమ్. మనకి ఇష్యూ ఉంది ఏంటి? ఓన్లీ డాక్టర్కి వెళ్ళే ఈమెయిల్ ఇష్యూ ఉంది. అప్పుడు మనకి నారో డౌన్ చేయడానికి ఏమేం చేయాలి? ఫస్ట్ వన్ వచ్చేసి పేషెంట్కి వెళ్ళేది వర్క్ అవ్వట్లేదు. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే వర్క్ ఫ్లో యాక్టివేట్లో ఉందో లేదో చూసుకోవాలి నారో డౌన్ చేయడానికి. ఇక్కడ స్టెప్స్ రాసుకోండి, పాయింట్స్ రాసుకోండి. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ పాయింట్, చెక్ ద వర్క్ ఫ్లో ఈస్ యాక్టివేటెడ్. అండ్ సెకండ్ వన్, and trigger point, check the trigger point. And the third one, check the implemented logic. And the fourth one, check the process sessions. ఇప్పుడు ఈ వర్క్ ఫ్లో కానీ ట్రిగ్గర్ అయితే మీకు ప్రాసెస్ సెషన్స్ అనేది క్రియేట్ అవుతాయి ఆటోమేటిక్గా. సో మీరు ఇప్పుడు ఏదైనా ఒక రికార్డ్ ఓపెన్ చేసి స్టేటస్ అనేది చేంజ్ చేయండి. మన ట్రిగ్గర్ పాయింట్ స్టేటస్ చేంజ్లో ఉంది కదా. సో ఒక రికార్డ్ ఓపెన్ చేసి స్టేటస్ చేంజ్ చేయండి. ఫస్ట్ విండో అపాయింట్మెంట్ హిస్టరీ, హాస్పిటల్ అపాయింట్మెంట్ హిస్టరీ. ఆల్రెడీ ఒకటి ఎగ్జిస్టింగ్ రికార్డే ఓపెన్ చేయండి. ఓపెన్ ఎనీ వన్ ఎగ్జిస్టింగ్ రికార్డ్. యా వెయిట్ అండి, ఇది కన్ఫర్మ్డ్ అయిపోయింది కాబట్టి యా పెండింగ్లో ఉన్నది ఓపెన్ చేయండి.
కెన్ యూ చేంజ్ ద స్టేటస్ టు కన్ఫర్మ్? మీకు హాస్పిటల్ ఓపెన్ అయిందండి. యూ హ్యావ్ టు సారీ click on empty space. Confirm. Save. ఇప్పుడు ప్రాసెస్ సెషన్స్ ఓపెన్ చేసి చూడండి ఏమైనా వస్తున్నాయో. జస్ట్ మీకు ఇక్కడ రైట్ సైడ్ రీలోడ్ బటన్ అని చూడండి, రైట్ సైడ్. ఎస్, కింద ఫిల్టర్ దగ్గర. ఎస్, దట్ వన్. వెయిటింగ్లో ఉంది. రిఫ్రెష్. In progress, refresh. In progress, refresh. Refresh చేయండి మళ్ళీ ఒకసారి. Wait for a couple of minutes. Refresh again. Yeah, ఇప్పుడు ఓపెన్ చేయండి. మీకు అడ్వాన్స్ ఫైండ్కి వెళ్ళి ఈమెయిల్స్ క్రియేటెడ్ అండ్ టుడే అని ఫిల్టర్ చేయండి. ఇది ఇలా ఉంచేయమంటారా? ఇది మినిమైజ్ చేసేసి మీకు ఈమెయిల్స్ ఎక్కడ చెక్ చేస్తారు జనరల్గా? అడ్వాన్స్ ఫైండ్లో కదా. అడ్వాన్స్ ఫైండ్లోకి వెళ్ళి చూస్తాం సార్. ఇది ప్రాపర్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మీకు ఎక్కడంటే అక్కడ మనం ఒకవేళ చెక్ చేసాం అనుకోండి, దట్ ఈస్ నాట్ ప్రాపర్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్. Email messages created on today. Results. Order by date, modified and date ఉంది కదా, modified and date మీద క్లిక్ చేయండి. మీకు ఏది అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అనేది కదండి. పేషెంట్ ఎవరున్నారు? రాంబాబు ఉన్నారా? లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ వన్ ఓపెన్ చేయండి. రాంబాబుకే కదా మీరు పంపించింది. జనరేట్ అయింది కదా, మరి వచ్చింది కదా. యా ఓకే ఫైన్, దిస్ వన్ ఈస్ వర్కింగ్. Okay, let's end the call for today. We will connect tomorrow. Thanks everyone. Okay, sir. Thank you so much. Thank you, sir.